హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడుకాయ పులుసు. ఈ కాయలు మన తోటలోనివే, కంప్లీట్లీ ఆర్గానిక్ అండి. ఈ రెసిపీని ఎలా వండాలో పైన చూస్తూ ఒక్కసారి నేను చెప్పేది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అలాగే మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. భర్త చనిపోయిన స్త్రీలు శుభకార్యాలకి రాకూడదా? అక్కడి పనులేమీ చేయకూడదా? అంటే వితంతువులు శుభకార్యాలకి పనికిరారా? రాకూడదని, పనికిరారని ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో రాసి ఉంది? బొట్టు పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, ఎదురు రాకూడదు అని అంటుంటారు. ఎందుకు? వితంతువు శకునమా? ప్రతి శుభకార్యానికి వితంతువులు కూడా పనికొస్తారండి. బొట్టు పూలు గాజులు ఇవన్నీ చిన్నప్పటి నుంచి వేసుకున్నవే కదా. భర్తతో వచ్చాయా? లేదే. ప్రాక్టికల్గా ఆలోచించండి. వితంతువుకు పసుపు కుంకుమలు ఇవ్వకూడదు లాంటివి ఏ శాస్త్రాలలో చదివారు? ఆవిడ ఎదురొస్తే వెళ్ళే పనులు కావా? మంచి మనసుతో చేసే పనులు ఏవైనా ఎవరు ఎదురొచ్చినా రాకపోయినా శుభప్రదంగానే జరుగుతాయి. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మాట్లాడండి. వితంతువులు కుంకుమార్చన చేయకూడదు, తులసి మాతను ఆరాధించకూడదు అని ఏ వేదంలో ఉంది? మరి తులసమ్మ కథ మీకు తెలుసా? ఆవిడ భర్త కూడా చనిపోయాడు. మరి సుమంగళిలందరూ తులసమ్మకు పసుపు కుంకుమ పెట్టి ఎందుకు ఆరాధిస్తున్నారు? అసలు సుమంగళి అంటే ఎవరో తెలుసా? మంగళకరమైన ఆలోచనలు ఉన్నవాళ్లే సుమంగళి. యాదేవి సర్వభూతేషు అంటే అన్ని భూతములలో ఉన్నటువంటిది అమ్మవారే. ఆ దేవి లేని చోటంటూ లేదు. ఆడవాళ్ళు ఎవరైనా అమ్మవార్లే. కలలో వితంతువు కనిపిస్తే వితంతువు అంటే గంగమ్మని, ఆ గంగమ్మ తల్లికి మొక్కు తీర్చుకో అంటారు. మరి ఆ దేవతను పసుపు కుంకుమలతో, పూలతో, గాజులతో అంగరంగ వైభవంగా అలంకరించడం లేదా? అమ్మవారు సుహాసిని స్వరూపమే కాదు, వితంతువు స్వరూపం కూడా అమ్మవారే. భర్తను పోగొట్టుకుని తన బాధను, సంతోషాన్ని చెప్పుకునే మనిషి లేక వారు బాధపడుతుంటే వాళ్ళని ఓదార్చడం పోయి మేమున్నామన్న భరోసా ఇవ్వకపోగా వ్యతిరేకంగా వాళ్ళని చూడడం, చీత్కరించుకోవడం లాంటివి చేయడం మహాపాపం, మన అజ్ఞానం కూడా. లెట్ us బీ పాజిటివ్ అండ్ వైజ్ ఫ్రెండ్స్. ఈ గోరుచిక్కుడుకాయ పులుసు అన్నంలోకి, రాగి ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ.